ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే మొదలు పెడుతున్నానండి. అయితే ఈరోజు సాయిబాబా గారి సందేశం ఏ విధంగా ఇస్తున్నారన్నది ఒక్కసారి మనం చూద్దామండి. బాబాగారు మాటగా ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీకు వారాహి అమ్మ ఏదో చెప్పాలని వచ్చింది, ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందంట. మరి నువ్వు బీరువాలో ఈ వస్తువుని పెట్టావంట. రేపు 3వ జాముకు నీకు 30 లక్షల వరకు అందుతాయంట. వదులుకుంటే మళ్ళీ దొరకవంట. జాగ్రత్తగా నువ్వు విని తీరాలి అంట. బిడ్డ, సాక్షాత్తు అమ్మలగన్నయమ్మ వారాహి అమ్మ నీకు తెలుసు. ఆ అమ్మ ఎంత శక్తివంతమైనదో నీకు తెలుసు కదా. వారాహి అమ్మ అనుగ్రహం నీ మీద పడింది. వారాహి అమ్మ కంటి చూపు నీ మీద పడింది. వారాహి అమ్మ దృష్టి నీ మీద పడింది తల్లి. ఇక నీ జీవితం అంతా తిరగబడినట్టే. ఎన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు, అగచాట్లు, బాధలు అన్నీ కూడా ఈ రోజుతో అంతమైపోతున్నాయి తల్లి. రాసిపెట్టుకో బిడ్డ. నీ పాపాలన్నింటినీ పటాపంచలు చేయబోతున్నది మన వారాహి అమ్మ. ఎందుకంటే అమ్మ నీ కోసం వచ్చింది. నీ మీద దయచూపి నీకు వరాల జల్లు కురిపించడానికి, నీ ఇంట సిరి సంపదలు కురిపించడానికి ఆ తల్లి వచ్చిందమ్మా. అయితే ఈ క్షణం ఈ యొక్క వీడియో వింటున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, నీకు అంత దురదృష్టవంతురాలు ఇంకొకళ్ళు అయితే ఉండరు బిడ్డ. ఎందుకంటే సాక్షాత్తు వారాహి అమ్మనే ఇవన్నీ నీతో చెప్పమని నాకు చెప్పింది. ఇంతమంది వారాహి అమ్మ భక్తులు ఉండగా, ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నీకంటే ఎందుకు పడింది అంటే, దీని అర్థం ఏంటంటే తల్లి, ఇది నీకోసం మాత్రమే పంపిన సందేశం అని నీకు అర్థం అవ్వలేదా? ఏరి కోరి అమ్మ నిన్నే కోరుకుని నీకే ఈ యొక్క శుభవార్తనైతే పంపింది. అది నీకు అర్థమయ్యిందా తల్లి? అమ్మ నిన్ను ఎంచుకుంది కాబట్టి అమ్మ నీ జీవితాన్ని మార్చాలని కంకణం అయితే కట్టుకుంది. అందుకే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం నీ కోసం నా ద్వారా పంపించబడింది. అమ్మ మాటగా నేను ఈరోజు నీకు చెప్తున్నాను. ఏమాత్రం నీకు వారాహి అమ్మ మీద కానీ, లేదంటే సాయి నా మీద కానీ నమ్మకం ఉన్న, విశ్వాసం ఉన్న, ప్రేమ ఉన్న, అభిమానం ఉన్న, ఖచ్చితంగా నువ్వు పెడచెవిన పెట్టకుండా అమ్మ మాటలు విని, నా నోటిగా విని నువ్వు అది పాటించాలని నేను కోరుకుంటున్నాను బిడ్డ. ఎందుకు అంటే ఇలా అన్నారు అని బాబాగారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక పెద్ద మర్మమే దాగి ఉంది. మరి వారాహి అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు ఈ యొక్క వారాహి అమ్మకి ప్రాణమైన రోజు పంచమి. ఆ యొక్క పంచమి రోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది ఒక్కసారి మనం చూసుకుందాం. అయితే అమ్మ మనకు వరాల జల్లు కురిపించేటువంటి చల్లని తల్లి అలాగని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి ఇలాంటి అమ్మవారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఒక్కసారి అయితే చూద్దామండి. నిజంగా మన జన్మ అయితే ధన్యమైనట్టే. మన జీవితాలు మారిపోతున్నట్లే, మన జీవితంలోకి ఒక అదృష్టం దూసుకొచ్చినట్లే. ఇలాంటి క్షణంలో మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎంతో తెలివితో ఉండాలి తల్లి, ఎరుకతో ఉండాలి. అప్పుడే అమ్మ ఏ రూపంలో మనకు డబ్బును ప్రసాదిస్తుందో, ఏ రూపంలో మంచి చేయబోతుందో, ఏ రూపంలో అదృష్టాన్ని అయితే తీసుకురాబోతుందో, మనం ఆ యొక్క బీరువాలో పెట్టవలసిన వస్తువు ఏంటో ఆ ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతాయి బిడ్డ. ఇక ఆ బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. చివరి వరకు చూడడం వల్ల మీకు ఏం చెప్పాలనుకుంటుంది అమ్మ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి బాబాగారు మన కోసం ఈ యొక్క తీసుకొచ్చిన సందేశాన్ని మన కోసం ఇంతమంది మనం మిస్ అవ్వద్దు అని చెప్పేసి బాబాగారు అయితే మరీ హెచ్చరిస్తున్నారండి. అయితే మనం ఈ చెప్పిన మాట విని ఆచరించి బాబాగారి అడుగుజాడల్లో బాబాగారి గొడుగు నీడ కిందకు చేరుకోవాలి అంటే అది ఆ ఒక్కటి ఈరోజు దేనికి మన కష్టాలన్నింటినీ చివరి రోజు అని చెప్పేసి మన అమ్మ చెప్తుంది. అయితే మన ఆర్థిక ఇబ్బందులన్నింటికీ ప్రతిదానికి చెక్ పెట్టాల్సిన రోజు ఈ రోజు అని చెప్పేసి బాబాగారు కూడా మనకి చెప్తున్నారంటే, బిడ్డ నాకు తెలుసు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని అగచాట్లు పడుతున్నావో తెలుసు. అలాగే వారాహి అమ్మ కూడా తెలుసు.
ఆమె కూడా తన బిడ్డలందరూ ఎంత బాధల్లో ఉన్నారు అంటే అమ్మ మాత్రం ఏమన్నా ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోరు కదా! అందుకే ఇంతకాలం నా బిడ్డ పడ్డ బాధలు చాలు, పడ్డ ఆర్థిక ఇబ్బందులు చాలా, ఇవన్నీ కూడా చాలు, చేసిన అప్పులు కూడా ఇక చాలు, ఇకనైనా మంచి జీవితం అనుభవించాలనేది నేను కోరుకుంటున్నాను తల్లి. నేను అందుకని ఈ అవకాశాన్ని ఏరికోరి తీసుకొచ్చాను బిడ్డ. అది కూడా ఆ అమ్మ ఆ అదృష్టాన్ని నా చేత ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పేసి పంపింది. నా నాకు తెలుసు ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకు డబ్బు ఎంత అవసరమో తెలుసు, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నావో తెలుసు. చాలని జీతం లేని, అలాగే చాలలేని సంపాదన, అప్పులు ఎక్కువగా అయిపోయినాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే అప్పులు ఊబిలోకి కూరుకుపోయావు. దాని నుండి నువ్వు బయటపడలేక ఎంతో అల్లాడిపోతున్నావు తల్లి. రాత్రిపూట కూడా నువ్వు నిద్రపోలేకపోతున్నావు. అలాగే కడుపు నిండా అన్నం కూడా తినలేకపోతున్నావు తల్లి. కంటి నిండా నిద్రలో కూడా లేకుండా పోతుంది. శూన్యంగా అయిపోయింది. అలా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే రాత్రంతా కూడా కంటికి రెప్ప వేయకుండా అలాగే ఉండిపోతున్నావు తల్లి. శూన్యంలోకి చూస్తూ పిచ్చిదానిలాగా. అంటే నీ కష్టాలు, నీ బాధలను ఎలా తొలగించుకోవాలో నీకు దారి తోచట్లేదు, నీకు దిక్కు తోచట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియట్లేదు, ఉన్న అప్పుల నుంచి ఎలా బయటపడాలో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయావు తల్లి. అందుకనే నాకన్నీ తెలుసు తల్లి. నువ్వు నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపావో, ఎన్ని పూట్లు అన్నం లేకుండా నువ్వు పస్తులున్నావో ప్రతి ఒక్కటి కూడా సాయి గమనిస్తూనే ఉన్నాడు తల్లి. అందుకే నీ కష్టాలు చూసి ఈ సాయిని నీకు ముందుకు ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే తీసుకుని వచ్చారు. అది అమ్మ రూపంలో. ఈ కష్టాలు నీకు ఎన్నో ఈ రోజుతో సమసిపోతాయి తల్లి. ఇక నీకు అందరూ సంతోషాలే. ఇక నీ జీవితంలో అదృష్టం తీసుకురావాలని, మీ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించాలని సాయి మనసు చేశాడు. అందుకే ఈరోజు నీ సాయి ఈ సందేశంతో వచ్చాడు. నీ జీవితాన్ని సుడి తిప్పబోయే సందేశంతో వచ్చాడు. నువ్వు గనక ఈ వస్తువుని బీరువాలో పెట్టావు అంటే నీ దశ తిరిగిపోతుంది బిడ్డ. నీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. నీకు ధన సంపద, ధన రాబడి అన్నది మొదలవుతుంది. అలాగే నీకు ఏదైనా సరే ఏదైతే డబ్బు చెప్పానో ఆ డబ్బు కూడా నీకు త్వరలోనే అందిపోతుంది. దానికోసం నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డ? ముఖ్యంగా నీ తప్పులు, పొరపాట్లు ఇవేనా ఉంటే మొత్తం అన్నీ సరిచేసుకోవాలి. ఎప్పుడూ అంటుంటావు కదా, బాబా ఎంత కష్టపడుతున్నాను తండ్రి, రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉంటున్నాను, కానీ నాకెందుకు మంచి రోజులు రావట్లేదు అని, నాకు ఈ జీవితంలో ఇంకెప్పుడు మంచి రోజులు రావా, నా పిల్లలు అభివృద్ధి చెందలేకపోతున్నారు, ఇవన్నీ నువ్వు నాతో చెప్పుకుంటూ ఉన్నావు కదా. వీటన్నింటికి నేను ఒక పరిష్కారాన్ని అయితే తీసుకుని వచ్చాను తల్లి. అది ఈరోజే నువ్వు దాన్ని పూర్తి చేయాలి. నువ్వు ఈరోజే ఆ బీరువాలో ఆ వస్తువును పెట్టినట్లయితే నీకు ఎన్నో అదృష్ట దేవతలు అనేది నీకు నీ తలుపు కొడతాయి తల్లి. అవేంటో కూడా ఈరోజు చెప్తాను, విను జాగ్రత్తగా. అలాగే ఈరోజు చాలా మంచి రోజు, అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. వారాహి అమ్మకి ఈ రెండూ కలిసి వచ్చిన రోజు అంటే ఇంకా పండగే కదా. అందుకే అమ్మ సంతోషంగా ఉన్న ఈ రోజును అమ్మని ఖచ్చితంగా తలుచుకొని ధ్యానించి ఒక్కసారి అమ్మ దర్శనం చేసుకునేరా. అలా అమ్మకు మహాప్రీతైనటువంటి ఈరోజు నువ్వు గనక బీరువాలో ఈ వస్తువును పెట్టావు అంటే నీకు ధనయోగం కలుగుతుంది, కుబేరయోగం పడుతుందంట బిడ్డ. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయంట. కాబట్టి మర్చిపోకుండా పంచమి రోజో లేదా పౌర్ణమి రోజో నీ బీరువాలో ఈ ఒక్క దాన్ని పెట్టమని చెప్పింది అమ్మ. అలా పెట్టడం వలన నీకెప్పుడూ కూడా డబ్బుకు లోటు అనేది రాదంట. ధన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉందని చెప్తుంది అమ్మ. అలాగే ఈరోజు తప్పనిసరిగా ఇలా చేయమని వారాహి అమ్మ అయితే చెప్తుంది. అలా చేయడం వలన నీకు చక్కని ఫలితాలు, శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అన్ని అదృష్టాలు కలుస్తాయట. నీ జీవితం కూడా ఎంతో అద్భుతంగా మారిపోతుందంట. ఆ లోపు నువ్వు చేస్తున్న తప్పులు ఏంటి, పొరపాట్లు ఏంటి, నీ జీవితంలో నువ్వు సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నీ చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. నీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా విను. అప్పుడప్పుడు నువ్వు అడుగుతూ ఉంటావు కదా తల్లి, గుర్తుందా? బాబా, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగానే ఉండిపోతాడు నాలాగా ఇలాగా అని. కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులు అవుతారు. దీని వెనుకున్న రహస్యం ఏంటి బాబా? నాకు తెలుసో తెలియకో నేనేమన్నా తప్పులు చేస్తున్నానా, పొరపాట్లు చేస్తున్నానా అంటూ అడిగావు కదా బిడ్డ.
దానికి నీకు ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను తల్లి. ఇది గనక పూర్తిగా విన్నావంటే నీ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు ఇందులోనే ఉంటాయి. బిడ్డా, ఒక వ్యక్తి జీవితం అంతా కూడా పేదవానిగా ఉండడానికి 4 కారణాలున్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారి జీవితం ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇవన్నీ కూడా నీకు అర్థం కావాలంటే ఈ ఒక్క చిన్న కథ చెప్తాను. తల్లి, జాగ్రత్తగా విను. ఒక అడవిలో ఒక సాధువు ఆశ్రమం ఉండేదంట. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చి వాళ్ళకున్న సమస్యలన్నీ చెప్పుకొని వాటికి పరిష్కారాలు పొందేవారు. అయితే దగ్గరలో ఉన్నట్టు గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితంలో కష్టాలతో నిండిపోయి ఉంది. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో నిండిపోయి ఉన్నది. ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభం అయితే కాదు. అదే కాకుండా ఆ రైతు కూడా ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచూ సోమరిపోతుగా చేస్తూ తన పనిని కూడా అన్నింటినీ వాయిదా వేస్తూ ఉండేవాడు. ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు. దీనివల్ల అతని కుటుంబం తగినంత ఆహారం మరియు ఆదాయం కూడా సరిపోయేది కాదు. దానివల్ల తన ఎంతో బాధపడేవాడు, ఎంతో కష్టపడేవాడు. అయితే ఇది తన భార్య కూడా ఎంత కష్టపడి పనిచేసి ఉన్నా సరే, ఆమె ఓపిక ఎంత ఉన్నా సరే, ఆమె ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులన్నింటినీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపేది. ఆ రైతు భార్య తన జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా కూడా నీళ్లతో నిండిపోయేది. తన పిల్లలు బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు. రైతు తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులు అయితే తన దగ్గర డబ్బులు లేక చదివించలేకపోయేవాడు. ప్రతిరోజు కూడా మంచి ఆహారం తేలేకపోవడంతో పిల్లలు తరచూ కూడా అనారోగ్యం బారిన పడేవారు. రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు. ఏం కాదులే, అంతా సర్దుకుంటుంది అని మరీ కొంతమంది చెప్పేవారు. ఇదంతా అతని సోమరితనం వల్లే వచ్చింది. సరిగ్గా టైంకి నిద్ర లేవడు, సరిగ్గా పనిచేయడు అని తిట్టేవారు. రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతని జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు, కానీ ఆచరణలో పెట్టేవాడు కాదు. ఆలోచనలు ఆలోచిస్తూ నిద్రపోతాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను ప్రారంభించేవాడు. ఒకరోజు ఆ సాధువు మహారాజు గురించి ఆ రైతు భార్యకు చెప్పింది. ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యలను అందరికీ తెలుసుకుని వాటిని పరిష్కారాలు అందిస్తున్నారంట ఆ సాధువు. మరి మీరు కూడా వెళ్ళండి, మన సమస్యలు కూడా ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారేమో అంటూ. అయితే ఆమె చెప్పింది, కానీ అతను వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో ఒకరోజు ఆ సాధువు ఆశ్రమంకి వెళ్ళాడు. ఆ రైతు ఆ సాధువు వద్దకు చేరుకుని ఆయన పాదాలు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. అయితే ఇలా ఉంది స్వామి, నా జీవితం, నేను చాలా పేదవాడిని. నేను పగలు రాత్రి కష్టపడి పని చేస్తాను, కానీ ఎప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు ఆనందం దొరకడం లేదు, ఆనందమే లేదు నా జీవితానికి. దయచేసి నాకు ఒక మంచి మార్గాన్ని నిర్దేశించండి అని వేడుకుంటాడు. అప్పుడు సాధువు రైతును చూసి నవ్వి ఇలా అంటాడు, నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు నాయనా. నువ్వు మానసిక స్థితి మరియు నీ అలవాట్లు కూడా బాగా లేకపోవడం వల్ల పేదరికం అనేది వస్తుంది. మంచి అలవాట్లు లేకపోతే అది కూడా ఒక రకమైన పేదరికమే అని చెప్పాలి. కావాలంటే నీకు 4 అలవాట్ల గురించి ఇప్పుడే నీకు చెప్తాను. నువ్వు వాటిని అర్థం చేసుకుని వాటిని పాటిస్తే అవి నీ జీవితం పూర్తిగా మార్చేసి నిన్ను ధనవంతునిగా మార్చేస్తాయి అన్నాడు. అప్పుడు ఆ రైతు సాధువుతో ఇలా అన్నాడు, దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి స్వామి, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ సాధువు, సరే అయితే విను అని చెప్పి, ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా తన రోజును సరిగ్గా ప్రారంభించినట్లయితే అతని జీవితం ఎల్లప్పుడూ కూడా చాలా బాగుంటుంది. నేను ఆ చిన్న కథ ద్వారా నీకు పూర్తి చెప్తాను. అయితే ఒక రాజ్యంలో
ఒక రాజు సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలి అని అనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణాలు, బంగారం దొరుకుతాయని ప్రకటించాడు. కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పటికీ ఆ నిధి మాత్రం అప్పటికే మొత్తం తీసివేయడం జరిగేది. అక్కడి నుండి ఒక వృద్ధ రైతు ఎప్పుడూ ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతులు అందుకుంటూ ఉండేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోనే ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడు. రాజు రైతులందరికీ కూడా అదే చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించడమే విజయానికి కీలకమని అంటారు సాధువు. ఇక అది విన్నటువంటి రైతు తలవంచి తను కూడా ఉదయం ఆలస్యంగా మేలుకుంటున్నానని, రోజంతా నీరసంగా ఉంటానని, ఏ పని చేయలేకపోతున్నానని, హుషారుగా కూడా ఉండలేకపోతున్నానని అంగీకరించాడు. అప్పుడు సాధువు అతన్ని ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, రెండవ అలవాటు ఏంటి అంటే ప్రతికూల ఆలోచనలు. ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి అనేది బయలుదేరుతాయి. అప్పుడు అతని శక్తి మొత్తం కూడా నాశనం అవుతుంది. నాయనా, ఇది విన్నావా అని ఒకసారి ఒక వ్యాపార వ్యక్తి తన సమస్యలను నా గురువుతో చెప్పుకుంటున్నాడు. స్వామి, నా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువుగారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలకు గమనించమని చెప్పాను. ఆ వ్యాపారవేత్తని మా గురువుగారు ఒకరోజు ఉదయాన్నే అడిగారు, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని ఈరోజు అని అడగ్గా అతను, ఈరోజు కూడా నష్టం వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా గిరాకీలు రావని, బేరాలు రావని, నాకు ఆదాయం రాదని, వ్యాపారం జరగదని అనుకుంటున్నాను. కనుకనే ఉదయాన్నే ఎటువంటి సమయంలో కూడా నెగిటివ్ ఆలోచనలు అనేవి మన మనసులోకి రానివ్వకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు, ఆ ఉదయాన్నే ఆలోచించకూడదు. అలా నెగిటివ్ ఆలోచనల వల్ల, ప్రతికూలత ఆలోచనల వల్ల రోజంతా కూడా నీకు అలాగానే ఉంటుంది. ఆ ప్రభావం నీ మీద ఉంటుంది. కాబట్టి రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది అని సాధువు చెప్తూ ఇంకా ఎలా అన్నాడు. మూడో అలవాటు ఏంటి అంటే క్రమశిక్షణ లేని జీవితం. ఒక వ్యక్తి తన సమయంతో ఒక క్రమశిక్షణను పాటించకపోతే, పని చేయకపోతే అతడు తన ఫలితాన్ని ఎన్నటికీ పొందలేడు అని చెప్పి ఉన్న కథను చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీ, నేను నా జీవితం ఎలా విజయం సాధించాలి అని అడిగినప్పుడు గురువు ఎలా జవాబిచ్చాడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే మేలుకొని ధ్యానం చేసి మీ రోజున ప్రారంభించండి అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత గురువుగారు చెప్పినట్టే చేస్తే అతని సోమరితనం కూడా విడిచిపెట్టాడు. క్రమశిక్షణను పూర్తిగా అవలంబించుకుని విజయం సాధించాడు. ఇది కూడా ఒక క్రమబద్ధత, అలాగే క్రమశిక్షణ మనకి ఏ విధంగా వివరిస్తాయని చెప్పారు. ఇక కాలంని మనం గౌరవించకపోతే కాలం కూడా మనల్ని గౌరవించదు. ఊహించిన కష్టాలు అనేవి ఏర్పడతాయి. ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణను వ్యవహరించాడు కాబట్టి క్రమంగా అతను తన లక్ష్యాలన్నింటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నానని ఆ రైతు గ్రహించాడు. అంటే నేను ఇన్ని రోజులు జీవితంలో ఎదగపోవడానికి కారణం ఏదో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. నేను నష్టపోతున్నాను నా వల్లే, నేను బాధపడుతున్న దానికి కారణాలు తెలిసినాయి. అంటే నా సమస్య నాదే, నాలోనే ఉంది, నేనే తప్పులు చేశాను, ఆ పొరపాట్లన్నీ నేనే చేశాను కాబట్టి దాని ఫలితం కూడా నేనే అనుభవిస్తున్నాను. నా సమస్యలన్నింటికీ సమాధానాలు నాతోనే ఉన్నాయి. అంటే నేను మారాలి, నా యొక్క అలవాట్లను మార్చుకోవాలి అని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి క్రమశిక్షణ పాటిస్తానని సాధువునికి వాగ్దానం చేశాడు. చివరిగా సాధువు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్త పని ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎప్పుడూ కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి అతనికి మరొక సంఘటన గురించి చెప్తాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటని నాటాలని కలగన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కానీ అతను వాటిని ఏం పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కని నాటేవాడు, కానీ పాత మొక్కలకి నీరు పెట్టడం మర్చిపోయేవాడు.
కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను ఒకరోజు సాధువు దగ్గరికి వెళ్ళి, నేను ప్రతిరోజు కూడా కొత్త కొత్త మొక్కలన్నీ నాటుతున్నాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను? ఆ మొక్కలను ఎందుకు బతికించలేకపోతున్నాను? వాటి నుండి పంటను ఎందుకు తీయలేకపోతున్నాను అని అడిగినప్పుడు ఆ సాధువు ఏం చెప్పారు అంటే, అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ కూడా చేరుకోలేడని అంటారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా తను ఆ రోజు నుంచే పనులు ప్రారంభించేవాడు, కానీ ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఆ సాధువు చెప్పినట్లు అలాగే సాధువు మాటలు ఎలా మార్చేశాయి అంటే ఇతడి జీవితాన్ని, ఆ రైతు జీవితంపై ఎంతో ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. అతను చేసిన ప్రతి తప్పుని అతనికి అర్థమవుతుంది. అతను తన అలవాట్లను మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. సాధువు గట్టిగా వాగ్దానం చేసి, ఈ రోజు నుంచి నా అలవాట్లు నేను మార్చుకుంటాను. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రారంభిస్తున్నాడు మరియు ధ్యానం చేస్తున్నాడు. అతనికి మానసిక ప్రశాంతత ఇచ్చింది ఆ ధ్యానం. అతని ఆలోచనలు సానుకూలంగా మారిపోయాయి. అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యను ఏర్పాటు చేసుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇక అతని పురోగతికి ఇదే ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు కూడా తన పొలంలో 8 గంటలు పనిచేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. అంటే తన రోజులో సమయాన్ని కేటాయించాలనుకున్నాడు. దేనికి ఎంత ఇవ్వాలని, వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయడం వంటి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో నిమగ్నమయ్యేవాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడడం ప్రారంభించాడు. అతని పంట బాగా పండింది. ఆ గ్రామస్తులు అందరూ అతని కృషిని మెచ్చుకున్నారు. అతడు తన సంపదతో, తన పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. తనకు వచ్చినటువంటి సంపదతో పిల్లలను చదివించుకుంటూ ఉన్నాడు. అతను ఒక కొత్త ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతను సోమరివాడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని చూసి మెచ్చుకుంటున్నారు, ప్రశంసిస్తున్నారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడిపోయింది. ఇప్పుడైతే తన కుటుంబంలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. సాధువు చెప్పినటువంటి ఈ 4 మాటలు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి. అతను పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. ఉదయం లేచిన వెంటనే తనకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయో తెలుసా మరి? ఇవన్నీ కూడా నీ ఆరోగ్యం మీద ప్రభావం అయితే చూపుతాయి. ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చేయకూడని పనులు ఎన్నో ఉన్నాయి బిడ్డ. లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీ వెంట నీడలా వస్తుంది. అంతేకాదు, ఆనందానికి బదులుగా దుఃఖాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. బిడ్డ, ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని తాను చూసుకుంటూ ఉంటారు. ఇది అస్సలు చేయకూడని పని తల్లి. ఇది నీకు ఇష్టమైన దైవాన్ని ముఖాన్ని చూడు, లేదు అంటే నీ బిడ్డల మొహాన్ని చూడు. ఉదయం లేవగానే నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని లేదా భగవంతుణ్ణి లేదా సాయిని ఒక్కసారి చూడు. ఈ ఒక వ్యక్తి అదృష్టం అన్నది ఇంటి ముందు మూసి ఉన్నటువంటి ఇంటిలో ముడిపడి ఉంది. ఇంటి ముందు మూసి ఉన్న గుమ్మం ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది. ఎప్పుడు చూసినా సరే గుమ్మం మూసి ఉండడం వలన చెడు పరిస్థితుల్లోకి దారితీస్తుంది. ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడడం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి అనేది ఏర్పడుతుంది. బిడ్డ, అలాగే రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపో. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిగిలిన అంట్ల గిన్నెలను, ఎంగిలి కంచాలు, ఎంగిలి గిన్నెలు అలా పెట్టేయకు. మురికి పాత్రలు ఉండడం వల్ల పేదరికం వస్తుందని గుర్తుంచుకో. ఎందుకు అంటే లక్ష్మీదేవి స్వయంగా నీ వంటగదిలోనే నివసిస్తుంది. అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత నీకు కుదిరితే ఒక గోమాతను చూడు, లేదా గోమాత గల ఒక ఫోటో అయితే చూడు. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా ఆ గోమాతలోనే కొలువై ఉంటారు కాబట్టి. ఇలా నువ్వు ఎప్పుడు పాటిస్తావో అప్పుడు నీ ఇల్లు ధనధాన్యములతో నిండిపోతుంది. నీ ధన సమస్య కూడా తీరిపోతుంది. అలాగే ధనవంతులు అవుతారు. అలాగే వారాహ్యమ్మ మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ధ్యానించి కొలువు తల్లి. ఇక ఆ తర్వాత నువ్వు బీరువాలో పెట్టాల్సిన ఆకు ఏంటి అంటే అది తమలపాకు. దాన్ని తీసుకుని ఆ తమలపాకు మీద గంధంతో స్వస్తిక్ గుర్తు రాసి దాని మీద ఒక గుప్పెడు ఉప్పు రాళ్లను ఉంచి
దాని ఒక ఏలక్కాయ కూడా ఉంచి యాలక్కాయని కూడా ఉంచి దాన్ని బీరువాలో పెట్టుకో. ఈ బీరువాలో పెట్టుకోవడం వల్ల నీ డబ్బు అనేది నరకాత్మక శక్తి అనేది నీ యొక్క ఇంటి నుంచి వెళ్ళిపోయి నీకు మహాలక్ష్మీదేవి సిరి సంపదలతో నీ ఇంటిని సదా కాచి కాపాడుతుంది. అలాగే నువ్వు ఎప్పుడూ కూడా గజ్జల శబ్దం నీ యొక్క ఇంటిలో వినపడుతూ ఉంటుంది. నీ ఇంట్లో దేనికి లోటు ఉండదు. ఇక మూడవ జామున 30 లక్షలు అందుతాయి అని చెప్పాను కదా బిడ్డ నీకు. ఇక్కడ నేను చెప్పినట్లు ఈ 4 అలవాట్లు నువ్వు గనక అలవర్చుకున్నావు అంటే నీ జీవితం ఎలా నడుచుకుంటే నీకు 30 లక్షలు వస్తాయన్నది నీ కథ ద్వారా, ఈ వీడియో ద్వారా నీకు అర్థమవుతుంది. కాబట్టి అలా నువ్వు సంపాదించేలా నీ సాయి నీకు ప్రతి క్షణం కూడా తోడుగా ఉండి వెంటుండి నిన్ను ఆ దిశగా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాయికి తన బిడ్డలు కష్టాల్లో బాధల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే అస్సలు చూసి తట్టుకోలేడు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ జీవితం ఎంతో గొప్పగా మారుతుంది తల్లి. నువ్వు కోటీశ్వరుల్లో ఒకరిగా మారిపోతావు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని నేను కోరుకుంటున్నాను. అలాగే రేపటి సాయి మరి యొక్క అద్భుతమైనటువంటి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.